అందరికీ కిడ్నీ ఆరోగ్యం, ప్రజల సంరక్షణ, భూమి రక్షణ అనే థీమ్తో నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రముఖ కిడ్నీ వ్యాధి నిపుణులు డాక్టర్ ఏకే చక్రవర్తి, డాక్టర్ మస్తాన్ వలి, డాక్టర్ రాకేష్ మరియు హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, యూనిట్ హెడ్ డాక్టర్ బిందు భార్గవి రెడ్డి తదితరులు అవగాహన కల్పించారు. కిడ్నీ వ్యాధి ప్రారంభ దశల్లో లక్షణాలు లేకుండా ఉండొచ్చని, నియమిత ఆరోగ్య పరీక్షలు, ఆరోగ్యకరమైన జీవన శైలి, డయాబెటీస్ మరియు రక్తపోటు నియంత్రణ కిడ్నీ వ్యాధి నివారణకు చాలా ముఖ్యమైనవని అన్నారు. ప్రజలు తమ కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవగాహన పెంచుకుని అవసరమైనప్పుడు వైద్య సహాయం పొందాలని సూచించారు. మేము సపోర్ట్ కొంత చేస్తే అపోలో హాస్పిటల్ ద్వారా మేనేజ్మెంట్ సపోర్ట్ చేస్తే ఇటీవల కాలంలో చాలా గ్రామాల్లో స్క్రీనింగ్ క్యాంప్స్ చేశాము. ఉదాహరణకి బోధవాడ అనే గ్రామం మన నెల్లూరు ప్రకాశం జిల్లా మధ్యలో ఉంటే 5 ఏళ్ల క్రితం స్క్రీనింగ్ చేస్తే ఆ ఊర్లో ఆ రోజు మనం స్క్రీనింగ్ చేసినప్పుడు దాదాపు 130 మందికి కిడ్నీ ప్రాబ్లం ఉండింది. అప్పుడు అది ఎక్కడని మనం ఐడెంటిఫై చేసి వాటర్ సోర్స్ కంటామినేట్ అయిందని తర్వాత గవర్నమెంట్తో మాట్లాడి ఆర్ఓ వాటర్ తెప్పించాం. ఆర్ఓ వాటర్ మారి మళ్ళీ వెళ్ళి స్క్రీనింగ్ చేస్తే దాదాపు 30% ఉండేది 5% పడిపోయింది. సో అది అట్లాంటి క్యాంప్స్ అంటే మనం ఊరికే క్యాంప్స్ చేయకుండా ఈ ట్రస్ట్ ద్వారా మనం వెళ్ళి ప్రాపర్గా స్క్రీనింగ్ చేసి ఒక టీం అంతా కూడా మా టీం అందరూ కలిసి డయాలసిస్ టీం అందరం కలిసి అక్కడికి వెళ్ళి చేస్తున్నాం. అదే కాకుండా ఈ పూర్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో ట్రాన్స్ప్లాంట్కి వీటికి సపోర్ట్ అంటే మా ఐడియా ఏం లేదు, అన్ని పార్ట్స్ కవర్ చేద్దామని. ఊరికే డయాలసిస్ ట్రాన్స్ప్లాంట్ అనేది అది లాస్ట్ స్టేజ్లో ఉండేది. అంతవరకు పోకుండా ముందే స్క్రీనింగ్ క్యాంప్స్. ఇంకోటి కూడా మేము డిసైడ్ చేసాం, ట్రస్ట్ ద్వారా ఉచితంగా బీపీ మిషన్, సెల్ఫ్ మానిటరింగ్ బీపీ మిషన్స్ ఇస్తామని డిసైడ్ అయ్యాం. కేవలం 1000 రూపాయలు అవుతాయి. కానీ కేవలం బీపీ కంట్రోల్ చేసినందువల్ల ఇదివరకు నేను చెప్పినట్టు వాళ్ళలో చాలామందికి కూడా కిడ్నీ డిసీజ్ ప్రోగ్రెస్ కాకుండా ఉంటుంది. అంటే మనం ఇచ్చే 1000 రూపాయలతో కనీసం 1 లక్ష రూపాయలు సేవ్ చేసినట్టు అవుతుంది వాళ్ళకి లాంగ్ రన్లో, మెడిసిన్స్ కానీ డయాలసిస్, ట్రాన్స్ప్లాంట్ ఇలాంటి వాటి పోకుండా. సో ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మేము ట్రస్ట్ ద్వారా చేస్తున్నాం. కిడ్నీ ఫౌండేషన్ ఇది యాక్చువల్ మన ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉండేవాళ్ళు. వాళ్ళ మదర్ ఇన్ లా ఉండేది, ఆమె పేరు శ్యామలమ్మ. వాళ్ళ పెద్ద డాక్టరు మనకి ఈ ట్రస్ట్కి ఇనిషియల్ ఫండ్స్ డొనేట్ చేసింది. గత 12 సంవత్సరాలుగా రన్ చేస్తున్నాం ఇది. సో మెయిన్గా ఆమె పేరు మీద, శ్యామలమ్మ గారి పేరు మీద ఈ ట్రస్ట్ స్టార్ట్ చేసినాం. అపోలో హాస్పిటల్ మాకు సపోర్ట్ చేస్తుంది. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చాడు, అతను డబ్బులు పెట్టుకోలేడు, 100 రూపాయలు టెస్ట్ అవుతుంది. వాటిలో అపోలో హాస్పిటల్ ఏం చేస్తుంది, ఆ పేషెంట్కి 50 రూపీసే ఛార్జ్ చేస్తుంది. మేము 50 రూపీస్ ట్రస్ట్ నుంచి పే చేస్తాం. సో పేషెంట్ ఏం కట్టడు, నేను 50% అపోలో హాస్పిటల్ 50% రేట్ తగ్గించుకుంటుంది. సో ఆ విధంగా పేషెంట్స్కి ఆ విధంగా బెనిఫిట్ చేస్తున్నాం. ఈరోజు మనందరంకి తెలిసిందే వరల్డ్ కిడ్నీ డే అనేది సెలబ్రేట్ చేస్తున్నాం. ఈ వరల్డ్ కిడ్నీ డే అనేది మనం ప్రతి సంవత్సరం మార్చ్ 2వ గురువారం రోజు సెలబ్రేట్ చేస్తాము. సో ప్రతిసారి కూడా ఒక కాన్సెప్ట్, ఒక థీమ్ అనేది చెప్తారు. ఈ థీమ్లో అంటే మనకి ఈ డే సెలబ్రేట్ చేయడానికి మెయిన్ రీజన్ అంటే ప్రజల్లో అవగాహన పెరగడానికి, కిడ్నీ వ్యాధుల గురించి అవగాహన పెరగడానికి, లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఏమొస్తున్నాయి ఏంది అనేది చెప్పడానికి చేస్తారు. సో ఈసారి థీమ్ ఏంటంటే కిడ్నీ హెల్త్ ఫర్ ఆల్, కేరింగ్ ఫర్ పీపుల్ అండ్ ప్రొటెక్టింగ్ ద ప్లానెట్. అంటే ఇక్కడ 3 డిఫరెంట్ ఇష్యూస్ ప్రజల్లోకి తెలపాలని. ఒకటేంటంటే ఈరోజు చూసామంటే ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఒక 85 కోట్ల మంది కిడ్నీ వ్యాధి బారిన పడి ఉన్నారు. అంతమందిలో 40% దానిలో మెయిన్ కారణం షుగరు, బీపీ వల్ల. సో ఈ షుగరు, బీపీ అనేది కానీ ఉండేవాళ్ళు అర్లీగా కానీ కనుక్కుంటే, చిన్న టెస్ట్, ఒక యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్, హార్డ్లీ ఒక 100-200 రూపాయల మించి కాదు, ఇవే కానీ కనుక్కుంటే చాలామందికి కూడా మనకి కాంప్లికేషన్స్ లేకుండా కిడ్నీ ప్రాబ్లం నుంచి బయటపడేదానికి అవకాశం ఉంటుంది. సో అది అవేర్నెస్, జనరల్ పబ్లిక్ అవేర్నెస్ రావడానికి. షుగరు, బీపీ ఉండేవాళ్ళు ప్రతి సంవత్సరం ఖచ్చితంగా యూరిన్లో ఆల్బుమిన్, బ్లడ్లో క్రియాటినిన్ అనే టెస్ట్ చేసుకోవాలనేది సలహా ఒకటి. రెండోది, ఈ కిడ్నీ జబ్బులకు అవగాహన కానీ లేకపోతే యాక్సెస్ టు మెడికల్ కేర్ అంటే వాళ్ళకి డాక్టర్స్ అప్రోచ్ అనేది కూడా మన దేశంలో చాలా వ్యత్యాసం ఉంది ప్రజల్లో కూడా. డబ్బు ఉన్న వాళ్ళకి, డబ్బు లేని వాళ్ళకి, అట్లాగే పల్లెటూర్లలో ఉండే వాళ్ళకి పట్నం చేసినప్పుడు రిపీటెడ్ ఇంజరీ వల్ల లాంగ్ రన్లో కిడ్నీ డ్యామేజ్ అవుతుంది అనేది ఒక కాన్సెప్ట్. రెండోది, అట్లా మనం తీసుకునే ఫుడ్, ఈరోజు ఫుడ్, వాటర్ బాగా కంటామినేట్ అయినాయి. చాలా కెమికల్స్, ఫర్టిలైజర్స్ అన్నీ వాడుతున్నారు కాబట్టి వాటిల వల్ల కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైము కిడ్నీస్ డ్యామేజ్ ఎక్కువ చూస్తున్నాం. సో మనం ఇలాంటివి కూడా అవాయిడ్ చేయాలి. ఇలాంటి వాటిల్లో కూడా కొంచెం ఆర్గానిక్ ఫుడ్ మనం వీలైన. ఈరోజు ఆపరేషన్ లేదు. డాక్టర్ చక్రవర్తి గారు 10 years బ్యాక్ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరుకి రావడం జరిగింది. ఈ 10 ఏళ్లలో 10 years బ్యాక్ సార్ జాయిన్ అయినప్పుడు మనకి 6 డయాలసిస్ పడకలు ఉన్నాయి.
అరౌండ్ 200 కేసెస్ చేస్తున్నాం, అంటే 200 కేసులు చేస్తూ ఉన్నాం పర్ మంత్లీ అట్లా చేస్తున్నాము. రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ అప్పుడే 1-2 కేసెస్ జరిగినాయి. ఈ గత 10 ఏళ్లలో ఈ 6 పడకల నుంచి ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు 26 పడకలు వచ్చి నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్పాన్షన్ పోతున్నాము. ఈ మోస్ట్లీ జూన్ 1 నుంచి 34 బెడ్స్కి, అంటే ఈ రాయలసీమ జిల్లాలో పేయింగ్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో, మన డివైడెడ్ ఆంధ్రప్రదేశ్లో ఇంత హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డయాలసిస్ చేసేది మన అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు. డయాలసిసే కాకుండా కొత్తగా ఇప్పుడు హీమోడయాఫిల్ట్రేషన్ అనేసి దాని ప్రత్యేకతలు వాళ్ళు చెప్తేనే కరెక్ట్గా ఉంటుంది. యాక్చువల్గా పేషెంట్కి ఎంత అడ్వాంటేజ్ ఉంటుందో. ఈవెన్ కంబైన్డ్ స్టేట్లో కూడా హీమోడయాఫిల్ట్రేషన్స్ ఒక 350 పై జరిగే ఇన్స్టిట్యూట్ ఏదీ లేదు. మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఆల్మోస్ట్ ఆల్ 400 కేసెస్ ఎవ్రీ మంత్ టచ్ చేస్తున్నాం గత 6 నెలల నుంచి హీమోడయాఫిల్ట్రేషన్. అంటే క్వాలిటీ ఇస్తే పేషెంట్స్ వాళ్ళు మంచి, కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా కానీ మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్కే పోయేదానికి ముందుంటారు నెల్లూరు వాళ్ళు. అట్లే ఈ గత 10 ఏళ్లలో ఆల్మోస్ట్ ఆల్ మనం లైవ్ రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్, అంటే లైవ్ అంటే ఫస్ట్ డిగ్రీ, మనం సెకండ్ డిగ్రీ అన్రిలేటెడ్ ఏం చేయటం, ఫస్ట్ డిగ్రీ ఆర్ సెకండ్ డిగ్రీ అంటే మనం గుంటూరు దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని వచ్చి గవర్నమెంట్ అథారిటీస్తో ఆల్మోస్ట్ ఆల్ 100 క్రాస్ అయ్యి ఆల్మోస్ట్ 125 కేసెస్ రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశాం. దీంట్లో సక్సెస్ రేట్ 5 years సర్వైవల్ రేట్ అరౌండ్ 87%. మీరు 87% 5 years సర్వైవల్ రేట్ రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఇప్పుడు మీరు మేయో క్లినిక్ కానీ కింగ్స్ కాలేజ్ ఆఫ్ లండన్ కానీ వాటితో కంపేర్ చేసుకున్న మనము చాలా ధీటుగా ఉన్నాము. నెల్లూరు ఇండియాలో ఉండేదానికి కాకుండా ఇంటర్నేషనల్ సందలు తెలుపుకుంటూ